ఈ పౌర్ణమి తిథి రోజు ఈ చిన్న పరిహారం పాటించండి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి శుభలాభం కలుగుతుంది. పౌర్ణమి తిథి చంద్రుడికి చాలా ఇష్టమైంది. ఆశ్వీజ మాసంలో వచ్చే పౌర్ణమి తిథి ఇంకా ప్రత్యేకత. 12 మాసాల్లో వచ్చే పౌర్ణమి తిథిలో ఈ మాసంలో ఆశ్వీజ మాసంలో నవరాత్రులు అమ్మవారి పూజలు జరుగుతాయి. అమ్మవారి శక్తి పౌర్ణమి తిథి వరకు ఉంటుంది. కాబట్టి ఈ పౌర్ణమి తిథి రోజు చంద్రుడికి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం ఈరోజు సాయంత్రం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తే పాలతో ఆ ప్రసాదం వల్ల అమ్మవారి అనుగ్రహం, చంద్రుని అనుగ్రహం, మనశ్శాంతి కలుగుతుంది. మనస్సుకి సంబంధించిన వారు చంద్రుడు కాబట్టి చంద్రకళలతోటి 16 కళలో చంద్రకళలో ఉంటాయి. అలాంటి చంద్రుడికి ఇష్టమైన ప్రసాదం. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. సగ్గుబియ్యం. ఈ సగ్గుబియ్యాన్ని పాలల్లో బాగా ఉడకబెట్టి ఈరోజు ప్రసాదానికి ఇదిగో పటికి బెల్లం, ఇలాంటి పటిక బెల్లము పంచదార కాకుండా ఇలాంటి పటికతోటి ఈ సగ్గుబియ్యము పటిక, అలాగే కుంకుమ పువ్వు, ఈ కుంకుమ పువ్వు కూడా పాలల్లో వేసి పాయసం తయారు చేసి సాయంత్రం సమయంలో రాత్రి అయినాక చంద్రుడికి వెన్నెలలో సమర్పించాలి. ఇలా సమర్పించటం వల్ల మనస్సుకి ఉన్న బాధలన్నీ తొలగిపోయి మనశ్శాంతి కలిగి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి శుభలాభం కలుగుతుంది. ఆశ్వీజ మాసంలో పౌర్ణమి తిథి ఈరోజు రాత్రి పౌర్ణమి తిథి పరిపూర్ణంగా ఉంది. రేపు ఉదయం కూడా స్నానం చేస్తే పౌర్ణమి స్థాన ఫలం దక్కుతుంది.